1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరం ప్రశాంతంగా నిద్రలో ఉంది. కానీ ఆ రాత్రి మానవ చరిత్రలో ఒక విషాద అధ్యాయం ప్రారంభమైంది. భోపాల్లో ఉన్న యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుండి ఒక ప్రమాదకర విషవాయువు లీక్ కావడం ప్రారంభమైంది. ఆ కర్మాగారంలో మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత విషపూరిత రసాయనం పెద్ద ట్యాంకులలో నిల్వ చేయబడింది. ఒక ట్యాంక్లోకి అనుకోకుండా నీరు చేరడంతో రసాయన చర్య వేగంగా ప్రారంభమైంది. ఉష్ణోగ్రత మరియు ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరాయి. భద్రతా వ్యవస్థలు సమర్థంగా పనిచేయలేదు. అర్ధరాత్రి సమయంలో విషవాయువు భారీగా బయటకు లీక్ అయింది. ఆ వాయువు గాలితో కలిసి నిద్రలో ఉన్న ప్రజల నివాస ప్రాంతాలపై కమ్ముకుంది. ప్రజలు తెలియకుండానే ఆ గ్యాస్ను శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకున్నారు. వాయువు రక్తంలోకి చేరి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంది. సైనైడ్ ప్రభావంలా కణాలు ఆక్సిజన్ను ఉపయోగించలేకపోయాయి. శరీర శక్తి ఉత్పత్తి ఆగిపోయింది. కళ్ళ మండడం, తీవ్ర దగ్గు, ఛాతీలో మంట, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. కొంతమంది గ్యాస్ పీల్చిన 30 నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ రాత్రే వేలాది మంది మరణించారు. అధికారిక లెక్కలు తక్కువగా ఉన్నప్పటికీ వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. వైద్య సదుపాయం ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. వైద్య సదుపాయాలు సరిపోలేదు. వైద్యులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రాణప్రయత్నం చేశారు. తర్వాతి సంవత్సరాల్లో అనేక మంది శాశ్వత ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. కొంతమంది పిల్లలు జన్మలోపాలతో పుట్టారు. భూమి మరియు భూగర్భ జలాలు కూడా కాలుష్యానికి గురయ్యాయి. దీని ప్రభావం సంవత్సరాల పాటు కొనసాగింది. బాధితులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించారు. 1989లో పరిహారం ఒప్పందం కుదిరింది. కానీ అది బాధితుల నష్టానికి సరిపోలేదని విమర్శలు వచ్చాయి. బాధ్యులపై పూర్తి న్యాయ చర్యలు తీసుకోలేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. తగిన వైద్య సేవలు, పూర్తి పరిహారం మరియు కాలుష్య శుభ్రపరచడం. తరంతరాలకు ఆరోగ్య పరీక్షలు మరియు శాశ్వత పర్యవేక్షణ అవసరమని వారు కోరుతున్నారు. భోపాల్ దుర్ఘటన మానవ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. ఈ ఘటన మనకు ఒక గట్టి పాఠం నేర్పింది. భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. మానవ జీవితం లాభం కంటే విలువైనది. ఇలాంటి విషాదం మరలా ఎప్పుడూ జరగకూడదు. విద్యార్థులు, భద్రత మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక్క క్షణం మౌనంగా ఆలోచిద్దాం.